దశాబ్దాల కల నెరవేరింది. ఎట్టకేలకు ఓరుగల్లకు ఎయిర్పోర్ట్ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తెలంగాణకు రెండో రాజధానిగా అభివృద్ధిలో దూసుకుపోతున్న వరంగల్ వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాల్లో దూసుకుపోతోంది. ఇప్పుడు గాలి మోటార్లు ఎగరనుండటంతో భూముల ధరలకు అమాంతం రెక్కలు వచ్చేశాయి. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం రైతుల దగ్గర నుంచి భూములు సేకరించాల్సి ఉంటుంది. అయితే నిర్వాసితులు మాత్రం భూములు ఇచ్చేందుకు సస్సేమేరా అంటున్నారు. అరాకొరగా నష్టపరిహారం చెల్లిస్తే తీసుకోమని హెచ్చరిస్తున్నారు. మరోవైపు విమానాశ్రయం క్రెడిట్ కోసం 3 పార్టీలు కొట్లాడుకుంటున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 45 ఏళ్ల తర్వాత వరంగల్ ఎయిర్పోర్టుకు కేంద్రం ఓకే చెప్పింది. దీంతో వరంగల్ వాసులే కాదు, అన్ని రాజకీయ పార్టీలు కూడా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 1976లో వాయుదూత్ సర్వీస్ పేరుతో అప్పటి నిజాం ప్రభుత్వం మామునూరు ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని విమాన ప్రయాణాలు కొనసాగించింది. 1980లో కాంగ్రెస్ హయాంలో అనివార్య కారణాలతో మూతపడిందని చరిత్రకారులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కృషి, కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో తొలుత దేశీయ విమానాల రాకపోకలకు వరంగల్ ముస్తాబు కాబోతుంది. కేరళలోని కొచ్చి ఎయిర్పోర్టు తరహాలో ఏర్పాటుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి 253 ఎకరాల భూసేకరణ పనులు కొనసాగుతున్నాయి. ఇందుకోసం 2005 కోట్లను విడుదల చేసింది ప్రభుత్వం. కలెక్టర్ ఆదేశాలతో కిలా వరంగల్ మండల తహసీల్దార్ నాగేశ్వరరావు సిబ్బందితో కలిసి మామునూరు ఎయిర్పోర్టుకు ఆనుకుని ఉన్న మామునూరు, నక్కపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి గ్రామాల్లో భూ సర్వే కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. వ్యవసాయ భూములతో పాటు నివాసాలను కోల్పోతున్న వారికి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. విమానాశ్రయం ఏర్పాటుతో తమ జీవనాధారమైన భూములు కోల్పోతున్నామని గుంటూరుపల్లి వాసులు రోడ్డెక్కారు. సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకుని సర్వే నిలిపివేయాలని వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో గుంటూరుపల్లెలో స్వల్ప ఉద్రిక్తత జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. గ్రామస్తుల వ్యతిరేక నినాదాలతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. పిల్లల చదువులకు కానీ పెళ్లిళ్ళకి కానీ మేమేమన్నా భూములు అమ్ముకోవాలి అన్నా ఎయిర్పోర్ట్ వస్తుంది, ఎక్కడ రోడ్డు కట్ అవుతుందో, ఎయిర్పోర్ట్లో ఎవరి భూములు పోతాయని మాకు ఎవరు సరైన ధర ఆ రోజు నుంచి 30 సంవత్సరాల నుంచి నాకు తెలిసినప్పటి నుంచి రేట్లేదు. ఈ మధ్య కొంచెం రేట్ వస్తుంది, ఎయిర్పోర్ట్ కట్టే లేదు అనుకునే టైంలో ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుంది అని మన ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, ఎయిర్పోర్ట్ జీవో జారీ అయింది, వస్తుందని మేము సంతోషపడుతున్నాం. దానికి ఎయిర్పోర్ట్ వస్తుంది అంటే మాకు కూడా సంతోషమే కదా, మేము కూడా పక్కనే ఉన్నాం. మేమేదో గాల్లో తిరగాలి, ఎయిర్పోర్ట్ వస్తే మేము ఎక్కి తిరుగుతాము అన్న ఆశ మాకు లేదు. ఎయిర్పోర్టు నిర్మాణం కోసం తమ భూములు కోల్పోవడానికి సిద్ధంగా లేమని, ప్రధాన రహదారి వెంట ఉన్న తమ వ్యవసాయ భూములు లాక్కునే కుట్ర జరిగితే ఊరుకునే సమస్య లేదని స్థానిక రైతులు చెబుతున్నారు. పంట పొలాలు ఎలా ఉన్నాయో అవి యాసింగి వానాకాలం 2 పంటలు అంటే నీళ్లున్న పొలాలు. మీరు ఈ ఎయిర్పోర్ట్ అని పెట్టి మాకు ఎన్ని కోట్లు ఇచ్చినా మాకు ఆ భూమి ఇట్లా రోడ్డు నుంచి మీరు చేలోకి దిగే భూమి మాకు ఎక్కడ దొరుకుతుంది, మేము ఎక్కడ కొనుక్కోగలుగుతాం? ఇప్పుడు ఆ పశుగ్రాసం మీదనే మేము గేదెలు పెట్టుకొని మా జీవనాధారం జరుపుకుంటున్నాం. అది ఎట్లా చేసుకోవాలి మేము? మా పిల్లలేంటి, మా భవిష్యత్తు ఏంటి? మాకు ఇట్లా అన్యాయం చేయడం కరెక్ట్ కాదండి. మేము మా భూముల గురించి న్యాయం చేసి మాకు మార్కెట్ రేటు కల్పించిన తర్వాత, మాకు ఈ రోడ్డు సౌకర్యం కూడా మాకు కల్పించిన తర్వాతనే మీరు ఏదైనా ముందుకు పోవాలి. మార్కెట్ రేటు కంటే తక్కువగా తమకు నష్టపరిహారం చెల్లించడాన్ని తాము ఒప్పుకోమన్నారు నిర్వాసితులు. బలవంతంగా తమ భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తే ఒప్పుకోమన్నారు. వేరే ప్రాంతాలలో తమకు ల్యాండ్స్ కేటాయించాలని సూచించారు. మరోవైపు పలు గ్రామాల రైతులతో కలిసి వారి అభిప్రాయాలు తీసుకుని వీలైనంత త్వరగా ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పగించే ప్రయత్నాలు చేయాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. వరంగల్కు ఎయిర్పోర్టు రావడం సంతోషమే అంటున్నారు రైతులు. కాకపోతే తమ జీవనాధారమైన భూములు కోల్పోవడం బాధగా ఉందన్నారు. తమకు జీవనాధారం కల్పించాలని కోరుతున్నారు భూ నిర్వాసితులు. ముఖ్యంగా అందరూ రైతులే, రైతులు కుటుంబాలే మొత్తం. రైతులు మా భూముల మీద ఆధారపడి బతకడమే కాబట్టి రైతులకి మంచి న్యాయం జరగాలి, మాకు సరైన రహదారి కావాలి, అంతేనండి. మా అందులోనూ భూములు కోల్పోయిన వాళ్ళకి ప్రతి కుటుంబానికి ఏదో చిన్న ఉపాధి కల్పన కల్పించే విధంగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉండాలి, అదే కదండి డెవలప్మెంట్. కాకపోతే మాకు సరైన సహకారం ఇస్తున్నాం, అన్ని సౌకర్యాలు. మెయిన్ రోడ్డు క్లోజ్ అయిపోతుంది. ఎయిర్పోర్ట్ రావడం సంతోషమే. ఎయిర్పోర్ట్ ఉంది కదా అని ఉన్న రోడ్డుని మనం క్లోజ్ చేసుకొని
ఎక్కడికో ముక్కెక్కడంటే మొత్తం చూపించినట్టు. ఇక భూసేకరణ పూర్తి అనంతరం దాదాపు 1300 నుండి 1500 ఎకరాల్లో మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎయిర్పోర్టుకు రాకపోకల సౌకర్యాల కోసం బైపాస్ రోడ్లతో పాటు జాతీయ రహదారులకు ఎయిర్పోర్టును కనెక్టివిటీ చేస్తూనే సెక్యూరిటీ పరంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొంత భూమిని సేకరణ చేయాల్సి ఉంటుందంటున్నారు అధికారులు. తెలంగాణ రెండో రాజధానిగా పిలువబడే వరంగల్ భవిష్యత్తు దృష్ట్యా 2022లోనే ఉడాన్ పథకంలో చేర్చింది కేంద్రం. నిజాం కాలంలో ఏర్పాటైన ఈ మామునూరు ఎయిర్పోర్టు 1400 మీటర్ల పొడవైన రన్వే ఉంది. అప్పటి కాలంలో ఏర్పాటు చేసిన చిన్న రన్వేలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఉన్న 696 ఎకరాలకు మరింత భూమిని చేర్చి ఎయిర్పోర్టు తుది రూపును తీసుకురావాల్సిన అవసరం ఉంది. మామునూరు ఎయిర్పోర్టు ప్రారంభంతో పర్యాటకం, పారిశ్రామిక, ఐటీ రంగాల ప్రభావం వరంగల్ పైన పడనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మేడారం, లక్నవరం, రామప్ప, వేయి స్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్, ఖిలా వరంగల్ కోట లాంటి హిస్టారికల్ ప్రదేశాలకు క్రేజ్ మరింత పెరగనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు మామునూరు ఎయిర్పోర్టు క్రెడిట్ కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీగా పోట్లాడుకుంటున్నాయి. ఛాన్స్ దొరికితే చాలు విమానాశ్రయం క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నించడం వరంగల్ వాసులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎవరెన్ని చెప్పినా ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఓరుగల్లులో